మాట్లాడుతున్నాం. రైట్, మనకి కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు ఉన్నారు. సైదా గారు నమస్కారం. నమస్కారం చందు గారు. సైదా గారు, ఒకటి క్రిప్ కంటే కాంపిటీషన్ ఉంటే బెస్ట్ అని లోకేష్ అంటున్నటువంటి పరిస్థితి. అంటే ఒక కాంపిటీషన్ ఉండాలి స్టేట్కి, అది నేషన్ కంట్రీ డెవలప్మెంట్కి, దేశం అభివృద్ధికి పాటుపడాలి, ఆ విధంగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు తమిళనాడు లేదా ఇటు కర్ణాటక ఒక స్పందనకి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఇటు తమిళనాడులోనేమో 15,000 crores ఫాక్స్కాన్ తీసుకొచ్చాం, ఆ కంపెనీకి సంబంధించి కూడా పెట్టుబడులు ఆ ఉద్దేశంలో కూడా అక్కడ తమిళనాడులో స్టాలిన్ మాట్లాడినట్టు, కానీ అది ఆ కంపెనీ డినై చేసినట్లు, రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు వాళ్ళు అక్కసు వెళ్ళగొక్కుతున్నారంటున్నారు ఇటు వైజాగ్కి ఈ గూగుల్ రావడంతో. అటు కర్ణాటక ఏమో ఎలాంటి కామెంట్స్ చేసేటువంటి పరిస్థితి లేదు, బెంగళూరుతో ఎవరికి ఎలాంటి కాంపిటీషన్కి సరిపోరన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఓవరాల్గా ఎలా చూడాలి వీటిని? చందు గారు, మీకు కానటువంటి పెద్దన్న టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు, అలాగే సోదరుడు వైసీపీ నాయకుడు బొట్ల రామారావు గారు, అలాగే సోదరి జనసేన నాయకురాలు కృష్ణవేణి గారు, ప్రైమ్ వీక్షకులందరూ కూడా నమస్కారం. చందు గారు, ఈరోజు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. దాని రావడానికి ఉద్దేశించినటువంటి ఎన్డీఏ కూటమిని కూడా అభినందిస్తాం. అయితే ఇక్కడ ఒక అంశం మనం గమనించాం. ఈరోజు దాదాపు 480 ఎకరాల్లో 87,126 కోట్ల రూపాయల పెట్టుబడితో 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చి ఈ సంస్థని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 22,000 కోట్ల రాయితీ, రూపాయి 2 రూపాయలు గమనించాలి. కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమి, 480 ఎకరాల భూమి. ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్ని రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తరుణంలో ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏంది? ఇది నేను మాట్లాడేటువంటి ప్రశ్న. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రశ్న. ఎంఓఈలో రైట్, మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్క నిమిషం అండి. రైట్, మనకి జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారు, రైట్ కృష్ణవేణి గారు, ఒక్క నిమిషం, వారు మాట్లాడుతున్నారు. సైదా గారు మళ్ళీ తీసుకుంటాం మిమ్మల్ని. చెప్పండి సైదా గారు చెప్పండి. ఎందుకంటే ఒక్క విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం 22,000 కోట్ల రాయితీలు ఇచ్చి 480 ఎకరాల భూమి ఇచ్చి, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టుని తీసుకొస్తున్నప్పుడు మన రాష్ట్రానికి కొనుగోలేటువంటి ప్రయోజనం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఒక సంస్థ పెట్టేటప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలు, మనకి ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఎంతమందికి దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుతా ఉంది, ప్రభుత్వానికి ఏదైనా ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తూ ఉందా, దీనివల్ల ఎన్ని సంస్థలు రాబోతా ఉన్నాయి, ఒక డేటా అవసరం. ఎందుకంటే డేటా సెంటర్ పెడతా ఉన్నారు, మంచిదే, మేము కాదను, కానీ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారో మీరు చెప్పేటువంటి పరిస్థితి. వాస్తవంగా మరి గతంలో కొంత ప్రయత్నం వైసీపీ ప్రభుత్వంలో కూడా అదానికి సంబంధించినటువంటి సంస్థ, మరి గూగుల్, ఈ ఇద్దరు కలిసినప్పుడు ఒక ప్రయత్నం జరిగింది వాస్తవం. అయితే ఆ ప్రభుత్వం దానికి ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. ఈరోజు మీరు ఒక మాట అన్నారు, పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, పాపం గూగుల్ సంస్థ రాతోటి గూగుల్ రేపుతోందని చెప్పేటువంటి పరిస్థితి. కానీ మీరు ఒకటి గమనించారు, ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది, మా పార్టీ సహకారంతో తెలంగాణ, ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం నడుస్తాం. మీరు ఒకటి గమనించాలా, ఈరోజు కర్ణాటకలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినటువంటి, ఈ దేశంలోనూ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతాం. ఈ సంస్థ రాకపోవడంలో ఇంకోటో మా నాయకులు సిద్ధరామయ్య గారు కానివ్వండి, లేకపోతే డికే శివకుమార్ గారు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ అధినేతలు కానివ్వండి, ఎవరు కూడా
దీని మీద చింతించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలో మరి అంతర్భాగం. మేము ఒక భారతీయత దేశభక్తి కలిగినటువంటి పార్టీ మాది. మా నాయకులు కూడా అదే విధంగా ఆలోచనలో ఉంటారు. కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి కోరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంలో కూడా ప్రత్యేక హోదా, అలాగే మనం చూసినటువంటి పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, అలాగే మరి గూగుల్ కు ఒక నిమిషం సైదా గారు, గూగుల్ కి రాయితీలకి సంబంధించి కూడా కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక స్పందన ఏ విధంగా చూడాలి? ఏపీలా చేస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, ఈ రాయితీలు వాళ్ళకి ఇవ్వబట్టే గూగుల్ ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలి? నేను అదే చెప్తా ఉన్నా. 22,000 కోట్ల రాయితీలు ఇచ్చారు ఒక ఎలక్ట్రిసిటీకే యూనిట్కి రూపాయి. ఎంత దుర్మార్గం అండి ఇది! మీరు వేలాది ఎకరాలు ఈ విదేశీ సంస్థలకి మీరు దోచి పెడతా ఉంటే ఏమనాలా? దీంట్లో మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక పరిశ్రమ వస్తా ఉంటే ఎగేసుకొని పోతా ఉన్నారు లోకేష్, చంద్రబాబు. నాకు అర్థం కాదు అసలు దీంట్లో ఉన్న లోపాలు ఏంటి, గతంలో ఉన్నటువంటి సంస్థల వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఒకటి ఆలోచించింది, ఈ డేటా సెంటర్ల వల్ల ఇట్ ఈస్ ఏ ఇంటర్నెట్ ఫెసిలిటీ సెంటర్, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ సెంటర్. ఇది ఈ యొక్క మీరు చెప్పినట్టుగా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్, సముద్ర గర్భంలో కేబుల్స్ వేసేసి ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి ఈ యొక్క ఇంటర్నెట్ ని మరి పంపించేటువంటి సంస్థ ఇది. దీనివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటనేది కూడా మనం ఆలోచించాలి. దీనివల్ల కొన్ని సంస్థలు వస్తాయి, మీరు చెప్పినట్లుగా అనేకటువంటి బ్యాంకింగ్ రంగాలు వస్తాయి. అలాగే చూసినట్లయితే మనం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంటర్నెట్ ఆధారితమైనటువంటి సంస్థలు ఈ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఆ సంస్థలు రాక వల్ల కొన్ని ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, కొన్ని అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి పరిస్థితి ఉంది, కొన్ని స్కూల్స్ ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే ప్రత్యక్షంగా ఈ గూగుల్ సంస్థ, ఈ రైడెన్ అనేటువంటి సంస్థ ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమి మనం ఇచ్చాం, ఎలక్ట్రిసిటీలో రాయితీ ఇచ్చాం, వాటర్ ఇస్తున్నాం, అలాగే కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా 22,000 కోట్లు రాయితీలు ఇచ్చినప్పుడు అదే మరి కర్ణాటక ప్రభుత్వం కూడా చెప్పింది వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరారని. మనం కూడా మంత్రివర్గ సమావేశంలో కూడా చూసాం. లూలు సంస్థ కూడా గొంతెమ్మ కోరికలు కోరినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, సోదరి శంకర కృష్ణవేణి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, ఈ లూలు సంస్థకి ఇంత గొంతెమ్మ కోరికలు కోరుతా ఉంటే అవసరమా మన భూములు కేటాయించడం అని, పర్మిషన్ ఇవ్వడం అని చెప్పి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఇంత మనం సాగిలా పడతా ఉన్నాం? ఈ సంస్థల ఏర్పాటు కోసం వాళ్ళకి సాగిలా పడి మనకున్నటువంటి వనరులన్నింటినీ కూడా వాళ్ళకి అప్పచెప్పి ఈరోజు రైతాంగం చూస్తాం. ఒకటి గమనించండి, ఇండో సోలార్ ప్రాజెక్ట్కి మన కందుకూరు పట్టణం, మా ప్రకాశం జిల్లాలో అంతర్భాగం, గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేది, ఇప్పుడు అది నెల్లూరు జిల్లాలో ఉంది. 8,000 ఎకరాలు ఇండో సోల్ కంపెనీకి అది మనం చూసాం. భూములు, ఖరీదు భూములు. ఎందుకు ఈ విధంగా మరి దారాన్ని చేస్తున్నారు అర్థం కాదు. మనం చూసినట్లయితే మన మంత్రివర్గ సమావేశంలో అనేకమైనటువంటి సంస్థలకి భూముల్ని కట్టబెడతా ఉన్నారు, ఇష్టానుసారంగా దానం చేస్తూ ఉన్నారు. ఏమనుకోవాలి? చివరికి విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ 4 ఎకరాల కోట్లాది రూపాయల విలువైనటువంటి భూమిని కూడా మరి ఒక లూలు సంస్థకి మహాల్ కట్టడానికి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆడ ప్రజలు వ్యతిరేకిస్తే ప్రభుత్వం వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల మనకేం ఉపయోగం జరిగింది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏమైనా ఉపయోగం జరిగిద్దా? ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా? ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు 29,000 మంది, 29,000 గ్రామాలు తింటున్నటువంటి 32,000 మంది రైతులు మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఆ భూములు చుట్టూ రైతులకి ఇప్పుడు ఎక్కడో ప్లాట్ ఎక్కడో అర్థం కాని పరిస్థితి మనం చూసాం. సిఆర్డి ఆఫీస్ ఓపెన్ చేసే సందర్భంగా రైతులు వాళ్ళ వేదన చూసాం మనం. మా పట్ట రెండు రకాల ప్రయోజనాలు వాళ్ళు చెప్తున్నారు. సైదా గారు 2 రకాల ప్రయోజనాలు. ఒకటి నేను ఎందుకు చెప్తున్నాను చందు గారు, ఒక మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ, మా షర్మిలారెడ్డి గారు మేము స్వాగతిస్తున్నాం, దాంట్లో తేడా లేదు. అయితే ఒప్పందాలు చేసుకునే ముందు మన రాష్ట్రానికి ప్రయోజనాలు ఏంటిది గమనించాలి. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా మనం ఇబ్బంది పడతా ఉన్నాం.
అమరావతి రాజధాని ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నచందంగా ఉంది. ఇప్పుడు 16 నెలలు అయింది. టెండర్లు పిలిచామన్నారు. నేను ఇటీవల 10 రోజుల క్రితం రాయపూడి అనేటువంటి గ్రామానికి వెళ్ళా. ఒక కార్యక్రమం మీద రాజధాని ప్రాంతాన్ని పరిశీలించా. ఎక్కడ కూడా పనులు కానటువంటి పరిస్థితి. జంగిల్ మాత్రం క్లియరెన్స్ చేసింది. అంతకుమించి అక్కడ ఏం కనపడలా. మళ్ళీ చెట్లు మొలుస్తూనే ఉన్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, నేను రిక్వెస్ట్ చేస్తా ఉంది ఈ ప్రభుత్వాన్ని, మీరు ఈ పరిశ్రమల మాయలో పడి ఏదో గూగులనో రైడనో లేకపోతే అదానీ కంపెనీలనో ఇండో సోలార్ అనో ఆ పిచ్చిలో పడకుండా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు ప్రయత్నం చేయండి. అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయండి. మనం చూసాం, చందు గారు నిన్ననే ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వరాలు ఇస్తాడని చెప్పి అనుకున్నాం. ఆయన ఏమన్నా ఒక వరం ఇచ్చాడా? వెనకబడ్డ ప్రాంతం కర్నూలు జిల్లా, కార్మికులు వలసపోతా ఉన్నారు. అక్కడ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వెనకబడ్డ ప్రాంతం, ఆ వెనకబడ్డ ప్రాంతానికి ప్రత్యేక నిధులు ఏమైనా ఇస్తానని చెప్పి ఒక మాట మాట్లాడా? ఒక్క పరిశ్రమ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తాను ఒక మాట మాట్లాడా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలన్న మల్లన్న మించి మాట్లాడాడు. ఈయన వస్తే మహాబెస్ పట్టిద్దని చెప్పాడు శ్రీశైలానికి. దేవుడి కంటే అదానే గొప్పడని చెప్పాడు. ఏమైంది అక్కడ? శ్రీశైలం మల్లన్న గుడికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రణాళిక, అభివృద్ధి ప్రణాళిక, వారణాసి నిర్మాణం గురించి చెప్పాడు ఆయన. కాశీ నిర్మాణం గురించి మరి ఆయన అనేక ప్రాజెక్టులు చేశాడు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కంటే పూర్వమైనటువంటి దేవస్థానం, జ్యోతిర్లింగం కలిగినటువంటి ఈ యొక్క శ్రీశైలం మల్లన్న ప్రాజెక్టుకి ఏదైనా ఒక నిధులు కేటాయించాడా? ప్రణాళిక సంబంధించి ఏదైనా ఒక మాట మాట్లాడా? ఇవన్నీ చెప్పలా. ప్రధానమంత్రి ఏదో మా ప్రాంతంలో ఒక సామెత ఉంది, సింగడు అద్దంకి పాను పోయిండు రాను వచ్చిండు అన్నట్టుగా ప్రధానమంత్రి వచ్చిపోయాడు తప్ప, వీళ్ళు భజన చేశారు తప్ప, అంతకు మించి ఈ ప్రధాని ఈ రాష్ట్రానికి వరగబెట్టింది ఏమీ లేదండి. చాలా క్లియర్ గా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. ప్రజలు ఆలోచిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చందు గారు రైట్ సైదా గారు, రైట్ మనకి శంకర కృష్ణవేణి గారు ఉన్నారు.